5 సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో 4 సీట్లు మనకే వస్తాయనుకున్నారు. అందుకే తగ్గట్లుగానే ఆశావహులు లాబింగ్ చేశారు. కానీ 2 ఎమ్మెల్సీలు వస్తాయని తేలడంతో రేస్లో ఉన్న హస్తం నేతలంతా డైలమాలో పడ్డారట. ఇంతకీ 4 ఎమ్మెల్సీ పదవులు వస్తాయనుకున్న కాంగ్రెస్ కు 2 మాత్రమే దక్కడానికి కారణమేంటి? మిగతా 2 బెర్తులు ఎవరికిస్తున్నారు? అధికార కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా ఎమ్మెల్సీ రేసు. 4 ఎమ్మెల్సీల్లో 2 మాత్రమే దక్కుతాయని నిరాశ. ఇంకా 2 సీట్లు ఎవరికి? హస్తంలో ఆశావాహుల పరిస్థితి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేసు ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార కాంగ్రెస్ కు 4, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కనున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ పదవులు దక్కబోతూ ఉండడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారంతా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు ఢిల్లీ పెద్దల వరకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. ఈసారి తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సామాజిక వర్గాల వారిగా పార్టీ కోసం పనిచేసిన వారిలో ఎవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. 4 ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు నిరాశపరిచే విషయం ఒకటి తెలిసిందట. 4 ఎమ్మెల్సీ పదవుల్లో 1 ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ కోరుతుంది. పొత్తులో భాగంగా సిపిఐకి 2 ఎమ్మెల్సీ పదవులను ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 1 బెర్తు ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీంతో మిత్ర ధర్మాన్ని పాటించి సిపిఐకి 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 4 ఎమ్మెల్సీ పదవుల్లో 1 సిపిఐకి వెళ్లిన 3 ఎమ్మెల్సీ పదవులు ఉంటాయని సరిపెట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మరో ఎమ్మెల్సీ సీటు ఎంఐఎం కు వెళ్లే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గడువు ముగుస్తున్న 5 ఎమ్మెల్సీల్లో 1 ఎంఐఎం నేత ఉన్నారు. దీంతో ఆ ఎమ్మెల్సీ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తుందట. తమకు ఓ ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఎంఐఎం సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ తో ఉన్న విధంగానే ఫ్రెండ్లీగా ఉందామని, భవిష్యత్తుతో కలిసి ముందుకు వెళ్తామని ఎంఐఎం సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంఐఎంతో దోస్తీ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. లోకల్ బాడీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే 1 ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలి అంటున్న ఎంఐఎం విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సిపిఐ ఎంఐఎం కు చెరో ఎమ్మెల్సీ సీటు కేటాయించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు నిర్ణయం తీసుకోగా అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టి అనుమతి తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇలా 4 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 పోగా మిగిలిన 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతుందట. ఆ 2 సీట్ల కోసం దాదాపు 10 మంది హస్తం నేతలు రేసులో ఉన్నారు. కొందరు ఆశావాహులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతతో ఉంటూ లాబియింగ్ చేస్తూ ఉంటే మరికొందరు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారట. ఆ 2 బెర్తుల్లో పదవులు పొందే హస్తం పార్టీ అదృష్టవంతులు ఎవరో చూడాలి మరి.